హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ త్రివేణి. చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే హెయిర్ వీడియోస్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఈరోజు మన సబ్స్క్రైబర్లో కొంతమంది రిక్వెస్ట్ చేసిన రిక్వెస్ట్ మేరకు అయితే ఈరోజు మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసి డ్రై హెయిర్ మీద ఆయిల్ అప్లై చేసి అది కోమ్ చేసిన తర్వాత మసాజ్, అలానే ఫైనల్గా హెయిర్ బ్రైడ్ వేసిన తర్వాత జాస్మిన్ ఫ్లవర్స్ అయితే ఈ యొక్క రిక్వెస్టింగ్ వీడియో అయితే చేయబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే వాచ్ చేసి మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే ఫుల్ వీడియోని అయితే వాచ్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ అలానే క్యాస్ట్రోల్ ఆయిల్ ఈ రెండు కూడా డబుల్ బాయిలింగ్ మెథడ్లోనైతే నేను కొద్దిగా హీట్ చేసుకుని అయితే తీసుకున్నాను. చాలా రోజుల నుంచి అయితే హెయిర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హెయిర్ వీడియోస్ ఎక్కువగా చేస్తే ఇంకాస్త హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను హెయిర్ వీడియోస్ అయితే స్టాప్ చేస్తాను అనమాట. ఇది నేను వీడియోస్ అప్లోడ్ చేయకపోవడానికి రీజన్. కానీ మన సబ్స్క్రైబర్స్ కంటిన్యూగా పెడుతున్న కామెంట్స్ కానీ కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్న దాన్ని బట్టి నేను ఈ వీడియోని అయితే చేయడం అయితే జరిగింది. అలానే ఇటువంటి వీడియోస్ పర్సనల్గా పెయిడ్ ప్రమోషన్ కానీ, ఎందుకంటే ఇంతకు ముందంతా కూడా నార్మల్గానే చేస్తూనే ఉంటాను. కాకపోతే ఎవరికైనా స్పెషల్గా వీడియోస్ అనేవి కావాలి అనుకుంటే ప్లీజ్ డిఎం చేయండి. ఇన్స్టాలో అయినా నాకు డిఎం చేసిన ప్రాబ్లం లేదు యూట్యూబ్లో అయినా సరే కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. నార్మల్గా మన సబ్స్క్రైబర్స్ అడిగిన వాటి ప్రకారంగా అయితే నేనైతే రిక్వెస్టింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. అలాగే ఇలాగా పెయిడ్ ప్రమోషన్ వీడియోస్ అనేది కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం దాన్ని కూడా నాకు డిఎం అయితే చేయండి ఇన్స్టాలోని. ఇప్పుడైతే ఇక్కడ డ్రై హెయిర్ మీద మన సబ్స్క్రైబర్ వచ్చేసి డ్రై హెయిర్ కొంచెం తడిగా ఉండేటప్పుడే ఆయిల్ అయితే అప్లై చేయమన్నారు. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు హెడ్ బాత్ చేసి 1 అవర్ అవుతుంది. కాకపోతే హెయిర్ అయితే డ్రై అవ్వలేదు, కొంచెం తడిగానే ఉంది. ఇప్పుడైతే హెయిర్ వీడియోని అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను యూజ్ చేసే ఆయిల్ అనేది మీకు ముందుగా చెప్పినట్టు కోకోనట్ ఆయిల్లోని క్యాస్టర్ ఆయిల్ అయితే మిక్స్ చేసి అది డబల్ బాయిలింగ్లో నేను హీట్ చేసుకున్న తర్వాత ఇలా కాటన్తో అయితే హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేయటం వల్ల మనకి డాండ్రఫ్ ఉన్నా సరే పోతుంది, పైగా హెయిర్ రూట్స్కి అనేది ఆయిల్ అనేది అయితే వెళ్తుందని చెప్పేసి నేను అప్పుడప్పుడు ఇలాగా కాటన్ అయితే యూజ్ చేస్తాను. టైం లేనప్పుడు అయితే డైరెక్ట్గా ఫింగర్స్తోనే హెయిర్ మొత్తానికి అయితే ఆయిల్ అయితే అప్లై చేస్తాను. కొన్ని వీడియోస్లో అయితే మీరు చూసి ఉండొచ్చు, టైం లేనప్పుడు నైట్ టైము రాసినప్పుడు ఎప్పుడైనా హెయిర్కి ఆయిల్ అప్లై చేసేటప్పుడు నేను నార్మల్గా ఫింగర్స్తోనే మొత్తం రూట్స్ కూడా అప్లై అయ్యే విధంగా అయితే రాస్తాను. ఇలాగా నేను అప్పుడప్పుడు ఎటువంటి టైం ఉంది పర్వాలేదు అనుకునేటప్పుడు ఇలా కాటన్తో కూడా నేను మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను అనమాట. కాటన్తో అప్లై చేస్తే ఏంటంటే కంప్లీట్గా రూట్స్కి అనేది పడుతుంది. అలా హెయిర్ మొత్తానికి మనకి ఆయిల్ ఉండాలి అనేది ఎప్పుడు ఉండదండి. మన హెయిర్ రూట్స్కి ఆయిల్ అప్లై అయితే సరిపోతుంది. చాలామందికి హెయిర్ ఫాల్ ఎందుకంటే నేను ఈ విషయం చెప్తున్నాను, నాకు హెయిర్ ఫాల్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నేను హెయిర్ కేర్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. ప్రజెంట్ నేను ఏంటంటే పిల్లలతోని మనం అందరం ఆడవాళ్ళందరూ కూడా ఫేస్ చేసేది కొంచెం పిల్లలతో ఉండేటప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతాము. దానివల్ల మనకుండే కేరింగ్ అనేది తగ్గిపోతుంది కదా. కాబట్టి నేను నా గురించి తీసుకునే కేరింగ్ అనేది కొంచెం తగ్గడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైపోయింది. కాబట్టి మళ్ళీ హెయిర్కి అయితే కొంచెం హెయిర్ కేర్ తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ ఇలాగా కాటన్తో అయితే హెయిర్ మొత్తానికి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మీరు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది కదా, అలాంటప్పుడు మీరు ఇలా కాటన్తో అప్లై చేసుకుంటూ మన హెయిర్కి మనం అప్పుడప్పుడు కేర్ తీసుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ అయితే అవుతుంది. ఇక్కడైతే నేను హెయిర్ మొత్తానికి కూడా ఇలా కాటన్తో అయితే ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. హెయిర్ మీద ఎక్కువ వీడియోస్ చేయడం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుందని చెప్పేసి నేను మ్యాక్సిమం వీడియోస్ అనేది చాలా రోజుల నుంచి అయితే పోస్ట్ చేయడం అయితే ఆగిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ చాలా కామెంట్స్ అయితే చేశారు, ఎందుకు చేయట్లేదు చేయండి అనేసి అని చెప్పేసి. ఇదే నా రీజన్ అనమాట. హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది కదా, ప్రజెంట్ అయితే హెయిర్ వీడియోస్ చేస్తే ఇంకాస్త హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి నా హెయిర్ కేర్ కోసం అని చెప్పి నేను కొన్ని రోజులు అయితే వీడియోని అయితే కొంచెం చేయడం అయితే ఆపాను. ఇప్పుడైతే కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ప్లీజ్ అలానే సపోర్ట్ చేస్తూ చక్కగా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేస్తూనే ఉండండి.
హెయిర్ అయితే చాలా హెయిర్ ఫాల్ అనేది, పిల్లలు ఇంటికాడ ఉంటారు, పైగా మనకి ఈ యొక్క వెదర్ అనేది చాలా హీట్గా ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. పైగా పొల్యూషన్ అనేది కూడా మనకి ఎక్కువ అవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది. ఈ అన్ని రీజన్స్ వల్ల నాకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే హెయిర్ వీడియోస్ అనేది స్టాప్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే కంటిన్యూగా అయితే వస్తాయి. ఇలానే మంచి మంచి వీడియోస్ కోసం అయితే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలానే మంచిగా కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా కామెంట్ చేస్తే ఇటువంటి వీడియోస్ అనేది మన ఛానల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఈ వీడియోస్ వాచ్ చేయడానికి అయితే బాగుంటుంది. కాబట్టి నేనైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని అయితే అడుగుతున్నాను. అలానే చాలామంది మన సబ్స్క్రైబర్స్ చాలా రోజుల నుంచి అడుగుతున్న హెయిర్ వీడియోస్ కూడా నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తూనే వస్తానండి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి, ఇలానే కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే హెయిర్ మొత్తానికి కూడా నేను క్యాస్టర్ ఆయిల్ అలానే కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి అయితే రాస్తున్నాను. బిఫోర్ అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆయిల్స్ అలానే డాబ్రామ్లా హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేసేదాన్ని. అవన్నీ కూడా నాకు బాగానే వర్క్ అవుతాయి. కానీ ఎప్పుడైతే ఇలా హెయిర్ ఫాల్ అవుతుందో కోకోనట్ ఆయిల్ అలాగే క్యాస్టర్ ఆయిల్ అనేది డబుల్ బాయిలింగ్లో మనం హీట్ చేసి రాయటం వల్ల మన హెయిర్ అనేది డ్యామేజ్ అయిందంతా కూడా మళ్ళీ చక్కగా కొత్త హెయిర్ రావడానికి సపోర్ట్ అయితే చేస్తుంది. కాబట్టి మళ్ళీ నేను ఈ యొక్క ఆయిల్ అనేది కూడా నేను రెగ్యులర్గా నేను చేసుకునే హెయిర్ ఆయిల్స్లోని ఇది కూడా ఒకటనమాట. చూసారు కదా, ఇలా హెయిర్ మొత్తానికి కూడా రూట్స్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక్కసారి మసాజ్ చేసుకొని మిగిలిన హెయిర్కి కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, హెయిర్కి ఎక్కువగా ఆయిల్ పెట్టుకోవటం వల్ల హెయిర్ గ్రోత్ అనేది అయితే ఎక్కువగా ఉండదు. అలాగని డ్రై హెయిర్ వదిలేయడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ అయితే ఉండదు. మనం 2 డేస్కి ఒకసారి లేదంటే వీక్లీ 3 టైమ్స్ అనేది హెడ్ బాత్ చేసుకోవటం వల్ల మనకి హెయిర్ యొక్క గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే స్ట్రెస్ ఫీల్ అవుతాం కాబట్టి ఆ యొక్క మైండ్ అనేది ఫ్రీ అవ్వాలంటే హెడ్ బాత్ చేయటం వల్ల మన మైండ్ అనేది కూడా కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట. అందుకని ఈ యొక్క టిప్ అనేది కూడా మీరు కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఫేస్ చేసి మీకు అయితే సజెస్ట్ చేస్తున్నాను. నాకు కూడా మా మమ్మీ అయితే సజెస్ట్ చేశారు, ఇలా వెదర్ అనేది హీట్ ఎక్కువ ఉండేటప్పుడు అంటే ఎండాకాలం కాబట్టి మనకి ఎక్కువగా చెమటదే పడుతుంది. దానివల్ల హెయిర్ లాస్ అవుతుంది. పైగా మనకి ఈ యొక్క టెన్షన్స్ లేదంటే ఏవైనా మన బ్రెయిన్లోనే ఎంత స్టోర్ చేసుకుంటాం కదా ఆడవాళ్ళంగా, అలాంటప్పుడు ఏంటంటే ఇటువంటి హెయిర్ ఫాల్ అనేది మనకి కామన్గా జరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు మనం హెడ్ బాత్ చేయడం వీక్లీ 3 టైమ్స్ చేస్తాం కాబట్టి హెయిర్కి ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఒక 2 అవర్స్ తర్వాత హెడ్ బాత్ అయినా చేయండి. లేదు మనకి ఒక డే ఉంచుకోవడానికి అవుతుంది అనుకుంటే 1 డే బిఫోర్ ఆయిల్ అప్లై చేసుకొని ఆఫ్టర్ హెడ్ బాత్ చేసుకోండి. హెయిర్ అయితే కొంచెం గ్రోత్ ఉంటుంది, అలానే మనకి హెయిర్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనం రెగ్యులర్గా చాలామంది ఏంటంటే రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకోకపోతే మనకి హెయిర్ ఫాల్ అయిపోతుందేమో అనేసి అయితే ఆలోచిస్తారు కదా, అలా అయితే ఏమి ఉండదు. ఇప్పుడు ఉండే పొల్యూషన్కి మనం ఎక్కువగా ఆయిల్ అప్లై చేసి అలా ఉంచేస్తే ఆ యొక్క డస్ట్ అంతా కూడా హెయిర్ అబ్జర్వ్ చేసేస్తుంది ఆ యొక్క ఆయిలీనెస్ వల్ల. దానివల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. కాబట్టి మనం హెడ్ బాత్ చేసి 2 అవర్స్ ముందు కానీ లేదంటే బిఫోర్ డే నైట్ ఎప్పుడైనా హెయిర్కి ఆయిల్ అప్లై చేసి ఆఫ్టర్ అయితే హెడ్ బాత్ చేసేయండి. మీ హెయిర్ కూడా చాలా సిల్కీ అండ్ షైనీగా ఉంటుంది, మంచి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ నాకు ఇచ్చిన సజెషన్స్ అనేవి మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇలా అయితే డెఫినెట్గా ట్రై చేయండి. అలానే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అయితే హెయిర్ వీడియోస్ గురించి అయితే కామెంట్ సెక్షన్లో అయితే బాక్స్ అయితే నింపేశారనమాట. హెయిర్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు, చేయండి అని చెప్పేసి. ఆల్రెడీ మీకు ముందుగా చెప్పినట్టు ఈ రీజన్స్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి ఒక్క రీజన్ వల్ల మాత్రమే నేను ఈ వీడియోస్ అయితే స్టాప్ చేశాను. ఆఫ్టర్ మా మమ్మీ సజెషన్ వల్ల నేను మళ్ళీ వీడియోస్ రీస్టార్ట్ చేశాను. అలానే ఇటువంటి వీడియోస్ వల్ల చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి నార్మల్గా మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను రిక్వెస్టింగ్ వీడియోస్ అయితే డెఫినెట్గా అప్లోడ్ చేస్తూనే వస్తాను. పైగా ఎవరికైనా పెయిడ్ ప్రమోషన్ కానీ కొలాబరేషన్స్ కానీ కావాలి అంటే మాత్రం ఇన్స్టాలో అయినా ఎఫ్బీలో అయినా సరే నాకు మెసేజ్ అయితే చేయండి. అలా డిఎం చేస్తే నేను డెఫినెట్గా అలా కూడా వీడియోస్ చేస్తాను. ఎందుకంటే 2 ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి అయితే 3 ఇయర్స్ అయిపోతుంది. కాబట్టి ఇటువంటి వీడియోస్ అనేవి చాలామంది అయితే అడుగుతున్నారు.
ఎందుకంటే నాకు ఉండే ఇంట్రెస్ట్‌ని బట్టి నేను ఇవి ఎక్కువ చేయలేకపోవచ్చు. అందుకనేసి అని చెప్పేసి ఎవరికైనా ఈ వీడియోస్ అంటే హెయిర్ వీడియోస్ ఓన్లీ ఇంట్రెస్ట్ ఉండి ఎవరికైనా పెయిడ్ ప్రమోషన్స్ కావాలి అంటే మాత్రం ఇన్‌స్టాలో అయితే మెసేజ్ చేసేయండి. ఇలానే ఛానల్ని అయితే చక్కగా సపోర్ట్ చేయండి. అలానే మనకి ఎప్పుడు ఫాలో అవుతున్న ఫాలోవర్స్ మాత్రం మీరు కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసినట్లయితే నాకున్న వీలుని బట్టి డెఫినెట్‌గా వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. ఇలాగా హెయిర్ మొత్తానికి కూడా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత హెడ్ మసాజ్ అయితే డెఫినెట్గా చేసుకోవాలి. మినిమం 5 to 10 మినిట్స్ అనేది హెడ్ మొత్తం మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకి హెయిర్ గ్రోత్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా హెయిర్ మొత్తానికి కూడా ఆయిల్ అనేది స్ప్రెడ్ కూడా అవుతుంది. చూసారు కదా, ఇలా హెవీ ఆయిల్ అనేది మనం హెడ్ బాత్ చేసే 2 hours ముందైనా బిఫోర్ డే నైట్ అయినా సరే మీరైతే అప్లై చేసుకోండి. ఆయిల్ అనేది కంపల్సరీ అనేది ఎంత ముఖ్యమో, అంటే ఆయిల్ అనేది అప్లై చేయడం అనేది ఎంత ముఖ్యమో, దాన్ని హెడ్ బాత్ చేసిన తర్వాత మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే కూడా మనం తీసుకోవాల్సిన కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ ఆయిల్ అప్లై చేసి ఉంచేస్తాము, మనకి హెయిర్ గ్రోత్ ఉండాలంటే అలా కూడా ఉండదు. ఇప్పుడైతే ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత హెయిర్ అయితే కోమ్ చేస్తున్నానండి. ఇక్కడైతే నాట్ వేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత మొత్తం హెయిర్ అంతా కూడా ఆయిల్తో నానింది. పైగా మన హెయిర్ మొత్తానికి కూడా ఆయిల్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం హెయిర్ కోమ్ చేయడం వల్ల మనకి ఎక్కువగా చిక్కులు అనేవి పట్టవు. ఎప్పుడైనా మీరు హెయిర్కి ఆయిల్ అప్లై చేసే ముందే చిక్కులు అనేవి అయితే తీయండి. ఆ తర్వాత మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం మరీ ఎక్కువ చిక్కు పడి తీయాలంటే మాత్రం హెయిర్ ఫాల్ అవుతుంది. ఎందుకంటే అదంతా నాని చాలా డెలికేట్గా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి బిఫోర్ ఆయిల్ అప్లై చేయకముందే హెయిర్ మొత్తం కూడా కోమ్ చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేయండి. తర్వాత చికెన్ తక్కువ పడుతుంది కాబట్టి ఈజీగా దాన్ని తీసేసుకోవచ్చు. ఇలా హెయిర్ మొత్తానికి కూడా మనం చిక్కులు తీసేసిన తర్వాత ఒకసారి కోమ్ చేసుకొని హెయిర్ అయితే బ్రైట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇలా చిక్కులు అనేవి అంతా కూడా నీట్గా వచ్చేసాయి. ఇలా నీట్గా కోమ్ చేసుకున్న తర్వాత నార్మల్ కోమ్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పెద్ద పళ్ళు ఉండే దువ్వుని అయితే యూజ్ చేసుకొని చక్కగా చిక్కులు అనేవి తీసేసుకోవాలి. తర్వాత మాత్రం ఇలా చిన్న పళ్ళు దువ్వునితో హెయిర్ని అయితే ఒకసారి కోమ్ చేసుకొని ఇలా హెయిర్ బ్రైడ్ అయితే చేసుకోవాలి. ఇలా హెయిర్ అంతా కోమ్ చేసుకుని బ్రైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిప్ ఎక్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా టిప్ ఎక్స్ పెట్టేసుకున్న తర్వాత మరొకసారి హెయిర్ మొత్తాన్ని కోమ్ చేసుకొని నీట్గా టైట్గా అల్లేసుకోవడమే. ఇలా హెయిర్ మొత్తాన్ని కూడా నీట్గా అల్లుకోవాలండి. మన సబ్స్క్రైబర్ వచ్చేసి కిందన ఫోల్డ్ చేసేసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని జాస్మిన్ ఫ్లవర్స్ అయితే పెట్టుకోమని అయితే రిక్వెస్ట్ చేశారు. ఇక్కడైతే హెయిర్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా అయితే అల్లేసుకుంటున్నాను.
ఇలా చివరి వరకు అయితే అల్లేసుకోవాలండి. మనం నార్మల్గా రిక్వెస్టింగ్ వీడియో అని కాదు, మన హెయిర్ గ్రోత్ ఉండాలి అంటే మాత్రం ఎప్పుడైనా హెయిర్ ఆయిల్ అప్లై చేసిందో ఇలా చివరి వరకు అయితే అల్లుకోవడం వల్ల మనకి స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఎవరైనా చాలామంది చూస్తాను, ఎందుకంటే వాళ్ళు హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత సగం వరకు అల్లేసి అక్కడైతే రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు అక్కడ స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది, పైగా స్ప్లిట్ ఎండ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న టిప్స్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇలా కంప్లీట్గా అల్లుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్న తర్వాత మన సబ్స్క్రైబర్ అడిగినట్టుగా ఇక్కడ జాస్మిన్ ఫ్లవర్స్ని కూడా పెడుతున్నాను. ఇక్కడ కొంచెం హైలైట్ చేసుకోవడానికి, అంటే టికాక్స్ అనేవి కనిపించట్లేదు కదా, అందుకని ఈ యొక్క క్లిప్ను కూడా నేనైతే జస్ట్ పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్ అడిగిన జాస్మిన్ ఫ్లవర్స్, దీన్ని కూడా నేను హెయిర్ పిన్స్తో అయితే సెక్యూర్ చేసుకున్నాను. ఇంతేనండి, మన సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేసిన మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో. డ్రై హెయిర్ మీద ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలాగా హెయిర్ బ్రైట్ చేసుకొని జాస్మిన్ ఫ్లవర్స్ అయితే వీడియో చేయమని అయితే అడిగారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.